వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ మేఘాలయాలలో సుగంధ ద్రవ్యాల ఉత్సవం. మరి మేఘాలయాలలో సుగంధ ద్రవ్యాల ఉత్సవాన్ని చేస్తున్నారు. ఎందుకోసం అనంటే మనకి మేఘాలయ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అలాగే స్వయం సహాయక బృందాలు మరియు ఎంఎస్ఎంఈ పెద్ద కొనుగోలుదారులు మరియు ఎగుమతిదారులతో అనుసంధానం చేసే ఉద్దేశంతో, అంటే ఎంఎస్ఎంఈల యొక్క ఉత్పత్తి మరియు కొనుగోలుదారులతో రైతు కూలీ సంఘాలను, సహాయక బృందాలను అనుసంధానం చేసే ఉద్దేశంతో మనకి ఈ మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే మనకి ముంబైలో ఈ సుగంధ ద్రవ్యాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1, 2026 మధ్యకాలంలో ఈ సుగంధ ద్రవ్యాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ముంబైలో. సో మనకి సాంస్కృతిక కార్యక్రమాలు మేఘాలయ ముఖ్యమంత్రి గ్రాస్ రూట్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సాయంత్రాలు అని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి విశేషం ఇది మేఘాలయ సుగంధ ద్రవ్యాలకి సంబంధించి. మరి మేఘాలయ సుగంధ ద్రవ్యాలు, సో ద ఈవెంట్ వాస్ కండక్టెడ్ ఇన్ బిట్వీన్ January 30 to February 1st. January 30 to February 1st. So what is the main aim to join farmers with MSME? This is the main aim of Meghalaya to host first Spices Festival in Mumbai. So this festival is conducted in Mumbai in between January 30 to February 1st, 2026. So cultural programs, cultural organization under the auspices of Meghalaya Chief Minister grassroots music program was held in this Meghalaya event. This time in venue is in between January 30 to February 1st. January 30 to February 1st. The special recognition of this Meghalaya First Species Festival is GA tagged. ఇది GA ట్యాగ్ పసుపు మరియు సుగంధ ద్రవ్యాల ప్రదర్శన, రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్. దీనికి GA ట్యాగ్ కూడా ఉంది. దేనికి? పసుపు సుగంధ ద్రవ్యాల ప్రదర్శనకి GA ట్యాగ్ కూడా ఉందంట. మరి GA అంటే ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుకు గుర్తింపు లభిస్తే దాన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదంటే భౌగోళిక గుర్తింపు అంటాం. మనకి తిరుపతి ఫేమస్ లడ్డు ఏ విధంగా ఫేమస్, అలాగే కాకినాడ ఫేమస్ కాల్చా. అంటే ఆ వస్తువుని చూడగానే మనకు ప్రదేశం గుర్తు రావాలి, ప్రదేశం చూడగానే వస్తువు గుర్తు రావాలి. మరి అలాంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని కూడా సొంతం చేసుకుంది. ఏది? మేఘాలయలోని సుగంధ ద్రవ్యాలు. మరి ఇది మేఘాలయలోని సుగంధ ద్రవ్యాలకు ఒక ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ద స్పెషాలిటీ ఆఫ్ మేఘాలయ స్పైసెస్ ఈస్ దే గాట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ tag. What is geographical indication? So geographical indication means if an object is recognized by a subject, or if a subject is recognized by an object, is called geographical indication. And this is about Meghalaya to host first Spices Festival in Mumbai from January 30 to February 1st onwards. నీతి ఆయోగ్ సంపూర్ణ అభ్యాస్ 2.0. మరి నీతి ఆయోగ్ సంపూర్ణ అభ్యాస్ 2.0ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే మనకి నీతి ఆయోగ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఈ నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0ను ఈ నెలలో ప్రారంభించారు. మరి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే April 14th వరకు
కొనసాగుతుంది అంట. మరి 2024 ప్రచారం యొక్క విజయవంతమైన ఫలితాలపై నిర్మించడానికి ఈ అభియాన్ ప్రయత్నిస్తుంది అని పేర్కొన్నారు. అలాగే ఇది 3 నెలల కాలంతో ఈ నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాస్ 2.0ను నిర్మించారు లేదంటే ఏర్పాటు చేశారు. 3 నెలల కాలంతో పాటు, అంటే ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? April 14 వరకు. ఎందుకోసం అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఆకాంక్షాత్మక బ్లాక్లలో కీలకమైన అభివృద్ధి సూచికలు సంతృప్తిని సాధించే ఉద్దేశంతో, అంటే ఆకాంక్షాత్మక జిల్లాలలో అలాగే ఆకాంక్షాత్మక బ్లాకులలో మనకి కీలకమైన వృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో మనకి నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాస్ 2.0 3 నెలల కాలానికి సంబంధించిన దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎక్కడ? న్యూఢిల్లీలో ప్రారంభించారు. So, Niti Aayog today launched Sampurna Abhyas 2.0 in this month. So, the period of Niti Aayog Sampurna Abhyas 2.0 is 3 months. The 3 months. So, it is the aim of this Niti Aayog Sampurna Abhyas 2.0 is statutory development in aspirational district and aspirational blocks. Statutory development in aspirational districts and aspirational blocks across the country. This is the main aim of Niti Aayog Sampurna Abhyas 2.0. It is introduced with the period of 3 months and it is introduced by Niti Aayog CEO or Chief Executive Officer BVR Subramaniam. So it was inaugurated in this month of February, and it is continued up to April 14. It was continued up to how much? April 14. It is continued up to April 14. మరి ఇది లాంచ్ ఆఫ్ సంపూర్ణ అభియాన్ 2.0 ఆర్ నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0కి సంబంధించి. నెక్స్ట్ అంతర్జాతీయ గోప్యతా దినోత్సవం. గోప్యత అంటే ఏంటి? మనకి రహస్యం అని చెప్పొచ్చు, లేదంటే మన ప్రైవసీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతర్జాతీయ డేటా గోప్యత దినోత్సవానికి సంబంధించి, మరి అంతర్జాతీయ డేటా గోప్యతా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం 28 జనవరి నాడు జరుపుకుంటాం. మీ అంతర్జాతీయ గోప్యతా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2007 నుంచి ఈ అంతర్జాతీయ డేటా గోప్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 28 నాడు జరుపుకుంటాం. ఎందుకోసం ఈ గోప్యతా దినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే డేటా పరిరక్షణ మరియు దాని డేటా ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, డేటా యొక్క గోప్యత మరియు డేటాను రక్షించడం, అలాగే డేటా యొక్క ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 28 జనవరి నాడు ఈ డేటా గోప్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి డేటా గోప్యతా దినోత్సవాన్ని గోప్యత ఆన్లైన్లో రక్షించడం మరియు ప్రాముఖ్యత గురించి డేటా గోప్యత మరియు దానిపై ప్రాముఖ్యత అవగాహనను పెంచే ఉద్దేశంతో దృష్టి పెట్టింది. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సందర్భంలో విద్యా దృష్టి సంవత్సరాలుగా కుటుంబాలు, వినియోగదారులు మరియు వ్యాపారులను చేర్చడానికి విస్తరించింది. సో వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారంపై వ్యక్తిగత నియంత్రణను ప్రోత్సహించే సాంకేతికతను అభివృద్ధిపరిచి మరియు ప్రేరేపించే ఈవెంట్లను మరియు కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. డేటాకి సంబంధించిన విశేషాలు. So, Data Privacy Day, it is an international event. It was occurs every year on 28th February. So, what is the main purpose of data privacy is to protection of data and to maintain privacy to data and also
and also promote privacy and data protection best practices and this event is celebrated every year on 28th January and for the first time data privacy day was introduced on year of 2007 and data privacy days educational institute originate focused on raising awareness focus on and educational institutes and many other organizations are focusing or raise the awareness of data protection and data privacy and this is about international data ప్రైవసీ డేకి సంబంధించి అంటే మనకి డేటా ప్రైవసీకి సంబంధించి మనకి డేటా ప్రైవసీ డేపై మనకి అవగాహన కల్పించడం కోసం అలాగే ఆ డేటాని పరిరక్షించడం కోసం వాటిని ఆ డేటాపై ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన డేటా గోప్యతా దినోత్సవం. నెక్స్ట్ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్. మరి మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్. మరి ఈ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని 2025 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2022 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఈ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. మరి మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని మనకి కాశీ మరియు జయంతియ తెగలు ఏర్పాటు చేశారు. మనకి గిరిజన తెగలలో ఉన్న కాశీ మరియు జయంతియ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కాశీ జయంతియ ప్రజలు 2020 మరియు 2025 సంవత్సర కాలంలో ఈ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కఠినమైన ఋతుపవన స్థితులను కూడా తట్టుకునే కెపాసిటీతో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఎవరు? కాశీ మరియు జయంతియ గిరిజన తెగవారు. మరి కాశీ మరియు జయంతియ తెగలు ప్రధానంగా తూర్పు కాశీ కొండలు మరియు పశ్చిమ జయంతియ కొండలలో ఉన్న స్వీయ బలపరిచే వంతెనలు శతాబ్దాలుగా నిలిచి నదులు మరియు లోయలను విస్తరించి తరచుగా భారీ ఋతుపవన వర్షాలను తట్టుకుంటాయంట. అంటే తూర్పు కాశీ మరియు పశ్చిమ జయంతియులు మెయిన్గా ఈ రూట్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. నదులని మరియు లోయలను విస్తరించుకుంటూ ఋతుపవనాలను కూడా తట్టుకునే విధంగా ఈ మేఘాలయ రూట్ లివింగ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి 2022లో యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. దీన్ని మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని ఎప్పుడు యునెస్కో తన జాబితాలో చేర్చుకుంది అంటే 2022లో యునెస్కో తన జాబితాలో చేర్చుకుంది. యునెస్కో తన జాబితాలోకి చేర్చుకుంది అంటే మనకి పురాతన కట్టడాలు అవశేషాలు పుస్తకాలు ఏవైనా ఉంటే యునెస్కో వాటిని గుర్తించి వాటి జాబితాలో చేర్చుకుంటుంది. మరి అదేవిధంగా యునెస్కో దీన్ని మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ని 2022లో గుర్తించి దాన్ని యునెస్కో జాబితాలో చేర్చుకుంది. సో మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ and this is made by the tribals of Kasi Jayantiya tribes in the year of 2020-2025. Approximately 5 years. It was established in between 2020-2025. Especially primarily located in the East Kasi Hills. It was primarily located in East Kasi Hills and West Jayantiya Hills. It was primarily located in where? It was primarily located in East Kasi Hills and West Jayantiya Hills. These self-strengthening bridges which can last for centuries, span rivers and gorges, often withstanding heavy monsoon rains. The most famous in the double-decker living root bridge
a non-grant which requires as a challenging 3,500 step hike. 3,500 steps hike. So they were added to UNESCO tentative World Heritage List. They were added to UNESCO Heritage List in 2022. The Meghalaya Living Root Bridge was established in between 2022 to 2025 by Kasi and Jayantiya tribes. Kasi and Jayantiya tribes, and it was added to UNESCO Heritage List in 2022. It was added in UNESCO Heritage List in 2022. And this is about Meghalaya Living Root Bridge. నెక్స్ట్ ఆకాష్ మిస్సైల్ ప్రస్థానం పుస్తకం ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్. మరి ఆకాష్ మిస్సైల్ ప్రస్థానం పుస్తకాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆకాష్ మిస్సైల్ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. మరి భారతదేశ స్వదేశీ క్షిపణి వ్యవస్థ ఆకాష్ ప్రస్థానం, ఇది భారతదేశ స్వదేశీ క్షిపణి వ్యవస్థకి సంబంధించిన ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజ్నాథ్ సింగ్ మనకి విడుదల చేయడం జరిగింది, లేదంటే ఆవిష్కరించడం జరిగింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి అలాగే డాక్టర్ ప్రహ్లాద ఇద్దరు కలిసి ఈ ఆకాష్ మిస్సైల్ అనే ప్రస్థానాన్ని రచించారు. దీన్ని ఎవరు రచించారు? డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి మరియు డాక్టర్ ప్రహ్లాద. మాజీ DRDO శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద మరియు గడ్డమడుగు చంద్రమౌళి ఇద్దరు కలిసి ఈ ఆకాష్ మిస్సైల్ ప్రస్థానాన్ని లేదంటే ఆకాష్ మిస్సైల్ ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీన్ని ఎందుకంటే ఇది దేశీయ క్షిపణి సాంకేతికలో సాధించిన ఆత్మ నిర్భరత మరియును ఈ పుస్తకం హైలైట్ చేస్తుంది. ఇది దేశీయ క్షిపణి సాంకేతికతో సాధించిన ఆత్మ నిర్భర్ భారత్ను ఈ పుస్తకం అనేది హైలైట్ చేస్తుంది అంట. ఇది ఆకాష్ మిస్సైల్ ప్రస్థానాన్ని ఏది హైలైట్ చేస్తుంది? ఆత్మ నిర్భర్ భారత్ అనేది హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఇది దేశీయ సాంకేతికతో ఏర్పాటు చేయబడిన లేదంటే రూపొందించబడిన ఆకాష్ మిస్సైల్ ప్రస్థానానికి సంబంధించి ఏంటిది ఈ భారతదేశ స్వదేశీ క్షిపణి వ్యవస్థ ఆకాష్ ప్రస్థానానికి సంబంధించి అంటే ఇది ఆకాష్ మిస్సైల్ అనేది దేశీయ సాంకేతికతో ఏర్పాటు చేయబడింది కాబట్టి దీనికి సంబంధించిన బుక్ని రచించారు. కాబట్టి ఇది ఆత్మనిర్భర్ భారత్ అనేది దీన్ని హైలైట్ చేస్తుంది. మనకి ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ సాంకేతికతో చేయబడినవి అన్నట్టు. సో ఇది ఆత్మనిర్భర్ భారత్ అనేది ఆకాష్ మిస్సైల్ ప్రస్థానాన్ని హైలైట్ చేస్తుంది. సో డిఫెన్స్ మినిస్టర్ ఆర్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అన్వీల్డ్ ఆకాష్ మిస్సైల్ book and it was Akash missile. It is purely indigenous missile system. It is purely indigenous missile system. So the book has been authored by Dr. Gaddamanugu Chandramouli and Dr. Prahlada, and Dr. Prahlada is former DRDO scientist Dr. Prahlada, and Dr. Gaddamanugu Chandramouli was authors of Akash missile book. The context is, and what is the context is, this book is highlights the self-reliance achieved in indigenous missile టెక్నాలజీ. సో దేశీయ సాంకేతికతో తయారు చేయబడిన ఒక ఆత్మ నిర్భర్ భారత్ని ఈ పుస్తకం అనేది హైలైట్ చేస్తుంది. సో ఆకాష్ మిస్సైల్ ప్రస్థానానికి సంబంధించి నెక్స్ట్ వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డు అందుకున్న డాక్టర్ చంద్రకాంత్ లహరియా. మరి వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డు
అనేది మనకి ప్రజారోగ్య నిపుణులకు అలాగే ఆరోగ్య సేవలలో కీలకమైన కృషి చేసిన వారికి ఈ అవార్డుని అందిస్తారు. మరి మొట్టమొదటిసారిగా ఈ వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డు అందుకున్న మొట్టమొదటి మరియు ఏకైక తెలుగు వ్యక్తి, ఏకైక భారతీయుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అని చెప్పుకోవచ్చు. ఈయన ప్రజారోగ్య నిపుణుడు అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిబ్బందిగా పనిచేశాడు. ఈయన ప్రజా ఆరోగ్యంలో కీలకమైన సేవలను అందించినందుకు గాను ఈయనకు వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డుని అందించారు. వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డు. ఈయన టీకాలు మరియు ప్రజారోగ్య విధానాలలో ఆయన చేసిన విశేష కృతికి సుమారుగా 2000 నామినేషన్లను అధిగమించి ఈ అవార్డుని తీసుకున్నారు. అంటే దాదాపుగా 2000 నామినేషన్స్ని మించి కూడా ఈయన ఈ పురస్కారానికి అర్హులయ్యారు. మరి దీనికి అకాడమిక్ రంగానికి అతీతగా విధాన నిర్ణయాధికారంలో మరియు ప్రభావితమైన పరిశోధకులకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. మరి దీన్ని ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా విభాగంలో ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఏ విభాగంలో? ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా విభాగంలో ఈయన ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. దాదాపుగా టీకాలు మరియు ప్రజారోగ్య విషయంలో ఉన్నతంగా కృషి చేసినందుకు గాను 2000 నామినేషన్స్ని అధిగమించి ఈ పురస్కారానికి అర్హులు అవ్వడం జరిగింది. సో రినౌడ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా wins Wiley Research Hero Prize 2025. He is the first and one and only person who was selected to this Wiley Research Heroes Award. Why? Because the award was given out of nearly 2000 nominations. The award was given out of 2000 nominations for his outstanding contribution to outstanding contribution to vaccines and public health policies. Outstanding contributions because of his outstanding contributions in vaccinations and public health policies. So in this case he got this award. So he is the first and one and only person who received this award, and he won the international award in the category of Impact Being Academy. He received award in a category of Impact Being Academia. So this is about Dr. Chandrakant Laharia wins Wiley Research Hero Prize 2025, Wiley Research Award 2025, and he became the first India to win this award. And he is the only one and only one, and the first person to receive this award. ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. మరి ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని నిషేధించారంట. మరి ఎందుకోసం అంటే పిల్లలపై సామాజిక మాధ్యమాలను నియంత్రించే ఉద్దేశంతో, అంటే పిల్లలకి సోషల్ మీడియా వాడకాన్ని కొంచెం నియంత్రించే ఉద్దేశంతో మనకి ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. మరి సోషల్ మీడియా పిల్లలు 15 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో అధికంగా సోషల్ మీడియా వాడడం ద్వారా వారి యొక్క ఆరోగ్య మానసిక పరిస్థితులు అనేవి దూరం అవుతాయి, లేదంటే పరిస్థితులు అనేవి దారుణంగా మారుతాయి అనే విధంగా, లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తాయి అనే విధంగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంటే పిల్లలను సోషల్ మీడియా నుంచి నియంత్రించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మరి ఈ విషయంలో భాగంగా 15 ఏళ్లలోపు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలి అంటూ దిగువ శాసనసభలో పేర్కొనగా వారు దిగువ శాసనసభ వాళ్ళు ఆమోదం తెలిపారు. అలాగే
ఈ బిల్లుని ఆమోదించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి నాటికి సీనెట్ ఈ బిల్లుని ఆమోదించే అవకాశం ఉందంట. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధన అనేది అమల్లోకి వస్తుంది అంట. మనకి ఎప్పుడు ఈ 15 పిల్లలు ఎక్కువగా ఎవరైతే మొబైల్స్ అనేవి చూస్తారో వారి వల్ల వాళ్ళకి ఆరోగ్యం మరియు మానసిక స్థితులు కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, లేదంటే క్షీణించడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఈ సంఘటనకి సంబంధించి ఈ సమాచారాన్ని ప్రకటించడం జరిగింది. వారి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం, వారి ఆరోగ్యం పట్ల పరిరక్షణ చేసే ఉద్దేశంతో, అంటే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే ఉద్దేశంతో సోషల్ మీడియాపై వాళ్ళ ప్రభావం పడకుండా, సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై పడకుండా ఉండే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా ఇమ్మాన్యుయల్ మెక్రాన్ మనకి ప్రకటించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంట, మనకి 1 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పి ఫిబ్రవరి చివరి నాటికి సీనెట్ ఈ బిల్లును ఆమోదిస్తుంది అని వివరించారు. The French government has taken a key decision. French government has taken what decision? A key decision. So, the key decision is to impose a ban on social media under the age of 15 years children. Under the age of 15 years children are don't allowed to social media, or they imposed ban on social media to under age of 15 years children. Under the age of 15 years children, this decision was taken by France government and it is announced by France President Emmanuel Macron. So the impact, why? Because this social media affects more in children's and also affects their health. So in this case they took their decision. So it is also given information by Emmanuel Macron. He is a president of France, and this decision is implemented on September 1st onwards. This decision is implemented on September 1st onwards. అండ్ ఇది ఫ్రాన్స్లో 15 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధంపై వివరించిన ఇన్ఫర్మేషన్. జార్ఖండ్ బిఎన్హెచ్ అవగాహన ఒప్పందం. మనకి జార్ఖండ్ బిఎన్హెచ్ యొక్క అవగాహన ఒప్పందం. మరి అవగాహన ఒప్పందం అనేది గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమం మరియు ఉమ్మడి పరిశోధన కోసం ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. జార్ఖండ్ బిఎన్హెచ్ఎస్ అవగాహన ఒప్పందం దేనికోసం కుదుర్చుకున్నారు అంటే గిరిజన తెగల యొక్క అభివృద్ధి, సంక్షేమం మరియు వారి యొక్క ఉమ్మడి పరిశోధన అనంతరం ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి ఎవరెవరు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే సౌతాంప్ట్ విశ్వవిద్యాలయం మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్. సౌతాండ్ విశ్వవిద్యాలయం మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను చేపట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి పరిశోధన ప్రాంతాలు, స్థానిక సమస్యలు మరియు సంక్షేమ పథకాల ప్రభావం మరియు గిరిజన జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే ఈ ఒప్పందం ద్వారా 2 విశ్వవిద్యాలయాలు కలిసి గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిష్కారాలను కనుగొనాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన సమస్యలు లేదంటే గిరిజనులు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళని పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో, గిరిజన సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళకి జీవన ప్రమాణాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో 2 విశ్వవిద్యాలయాలు ఒప్పందాన్ని కుదుర్చుకొని తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు.
for tribal welfare and socio-economic development, tribal welfare and socio-economic development in Jharkhand. The University of Southampton, London and the Central University of Jharkhand are considering entering into memorandum of understanding. So the two universities are signed an agreement. So what is that agreement? The agreement is joint research on the development and welfare of tribal communities. So the agreement in between two universities. So what is the agreement is joint research on the development and welfare of tribal communities. Tribal communities, to develop tribals and their communities, and this is the main agreement in between two universities. And highlights representatives from the University of Southampton visited and in Ranchi and held decisions and research areas in tribal areas. So there is most research areas in tribals or local issues and impact of welfare schemes and improvement of a tribal living standards and welfare schemes to tribal and improvement of tribal living standards. So this is the main aim of two universities signed an agreement to develop tribals. So this is about Jharkhand BNHS memorandum of understanding. Next, ఇండియా ఎనర్జీ వీక్. భారతదేశపు అతిపెద్ద శక్తి రంగ ప్రదర్శన సదస్సు ఈ వివరాలతో ఘనంగా నిర్వహించబడింది. భారతదేశ అతిపెద్ద శక్తి రంగ సదస్సు అనేది నిర్వహించబడింది. మరి ఇది 2026 జనవరి 27 నుండి 30 వరకు ఈ ఇండియా ఎనర్జీ వీక్ అనేది నిర్వహించబడింది. మరి ఇది భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ మరియు డిఎంజీ ఈవెంట్స్ సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. దీన్ని ఎవరెవరు నిర్వహించారు అంటే భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీస్ వారు దీన్ని సంయుక్తంగా నిర్వహించారంట. మరి దీనిపై ప్రధాని యొక్క సందేశం అనేది ఏమిచ్చారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సులో పాల్గొని భారతదేశం కేవలం ఇంధన భద్రతపైనే కాకుండా శక్తి స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుంది అని ఉద్ఘాటించారు. మనకి భారతదేశం అనేది దేనిపై ఇంధనం పైన కాకుండా శక్తి పైన కూడా పనిచేస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ వివరించారు. మరి పెట్టుబడి అవకాశాలు. భారత ఇంధన రంగంలో 500 బిలియన్ల విలువైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. మనపై ఎంతవరకు పెట్టుబడి అవకాశాలు ఉన్నాయంట? 500 బిలియన్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయంట. భారత ఇంధన రంగంలో మనకి 500 బిలియన్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి అంట. సో ఇండియా ఎనర్జీ వీక్ 2026 was held in between January 27 to 30. మరి ఇది ఎక్కడ అంటే ఓఎన్జీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోవా. మరి ఈ ఇండియా ఎనర్జీ వీక్ జనవరి 27 నుండి 30 వరకు గోవాలో నిర్వహించబడుతుంది. ఓఎన్జీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోవాలో నిర్వహించబడుతుంది.
So the India Energy Week held in between January 27 to 30, 2026 in Goa. It was held in between Goa in ONGC Advanced Training Institute. ONGC Advanced Training Institute. So the global participation. So in this event, the participants are in this event, the participants are the events are over 75,000 attendee and 700 exhibitors from more than 120 countries. 700 exhibitors, more than 120 countries, and the Prime Minister in his inaugurated address. And this is about India Energy Week 2025. This is about India Energy Week 2025 కి సంబంధించి. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు. మరి యూరోపియన్ యూనియన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు. మనకి భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అనేవి కుదిరినాయి. మరి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అనేది 1994లో కుదిరిన ఒప్పందంగా చెప్పుకోవచ్చు. మరి యూరోపియన్ యూనియన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు ప్రస్తుతం 1994 యూరోపియన్ ఇండియా సహకార ఒప్పందం ద్వారా నిర్ణయించబడినవిగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశానికి ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని 2007 నుండి ఇరుపక్షాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ భారతదేశం మరియు యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. మరి అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలని ఫలితంగా ఇప్పుడు కూడా భారతదేశం యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని కుదుర్చుకున్నారు. దాదాపుగా 2018 to 19 మధ్య ఆర్థిక సంవత్సరంలో 104.3 బిలియన్ల వరకు ఈ ఒప్పందాలని కుదుర్చుకున్నారు. భారతదేశం యూరోపియన్ల మధ్య దాదాపుగా 104.3 బిలియన్ల వరకు ఒప్పందాలని కుదుర్చుకున్నారు. ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దిస్ అగ్రిమెంట్ వాస్ సైన్డ్ ప్రీవియస్ ఇన్ 1994. So in this case India and European Union free trade agreement was continuing, and the free trade agreement in the financial year of 2018 to 19 up to 104.3 billions, and this is about India and European free trade agreement. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.